హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నైట్ కనీసం అంటే నైట్ 11-12 గంటల నుంచి వర్షం పడుతుంది మా దగ్గర. షెడ్ కొనికినా భయం అవుతుంది, ఎందుకంటే అంత ఘోరంగా పడుతుంది వాన. ఒకసారి నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు. మా ఇంటికాడ ఇప్పుడు ప్రజెంట్ పాలు విండే, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇట్లా అసలు పాలు విండబుద్ధి అయితే లేదు. ఫుల్ వర్షం పడుతుంది, మొత్తము ఎట్లా పోదాము అని చెప్పి ఇట్లా అంటే ఒకరికొకరు డిస్కషన్ చేసుకుంటారు కదా అన్న. చాలామంది అయితే నాకు తెలిసిన వాళ్ళు అయితే పాలు వినడానికి ఇంకా పోలేదు, ఎందుకంటే వర్షం ఫుల్ పడుతుంది. ప్లస్ ఇంకోటి పిండనికి ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది అన్న. మంచిగా చెట్లలో అయితే ఏం కాదు, ఖచ్చితంగా అందరం చేనుల కానీ వేసుకుంటాం చెట్లు కాబట్టి మనం పోనీకైనా తడిచిపోతాము. ఒకసారి నా చూసుకున్నవచ్చు, నేను పొద్దున 5 గంటలకల్లా పోయినా. ఇవి నా రెయిన్ కోట్లు కానీ మొత్తం అవి తడిచిపోయినాయి, ప్లస్ చినిగిపోయినాయి అనమాట. అంటే బట్టలు టైట్ అయ్యి చినిగిపోయినాయి, లోనున్న బట్టలు కానీ అన్నీ తడిచిపోయినాయి. పాల వరకు అయితే ఉడగొట్టి వచ్చేసినా, ఇంకా పెండ తీయలేమో గడ్డి కోయలేమో, ఎట్లున్న వరకు అట్లనే ఉంది. ఈ ఒక్కరోజు ఉందా అనుకుంటే ఇవాళ ఉందంట, ప్లస్ రేపు ఇలా ఉందంట. పోకపోనికి రీజన్ ఏంటంటే, నేను ఈ వీడియో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మొక్కజొన్నలకు కానీ లేదంటే చేను పక్క వాళ్ళందరూ ఏం చేస్తారంటే నైట్ కరెంట్ పెట్టొస్తారు అన్న బర్రెలకు, పందులకు. వీళ్ళని తీసి అంటే ఈ వర్షానికి మ్యాక్సిమం అయితే ఎవరన్నా, ఎందుకంటే ఎవరికైనా సరే కొంచెం వర్షం పడితేనే ఇంట్లో వండుకొని దుప్పటి కప్పుకొని ఏదో వేడివేడిగా తినుకుంటూ కూర్చుంటాము. అట్లా కొంతమంది మర్చిపోయిన తర్వాత మెల్లకపోదాం, ఎవరు ఊరలే అని ఇలాగా కొంతమంది కరెంటు తీయకుండా ఉంటారన్న. జాగ్రత్తగా ఉండండి. ఈ 26 + 27 2 తేదీలలో ఫుల్ వర్షాలు ఉన్నాయంట. ప్రజెంట్ అయితే నేనైతే ఇప్పుడే షెడ్ కోలేను, మా పిల్లలతో ఆడుకుంటూ కూర్చున్నా. ఎందుకంటే ఈ వర్షానికి బయటికి వెళ్ళలేమన్నా. ఈ డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు ఇక నా పిల్లలు పడవలు చేసుకుని ఆడుతుర్రు. ఏంటంటే ఈ వర్షానికి పోలేమన్నా. ఇప్పుడు ఇళ్ళలో తిరిగి పాలు పోయాలన్నా కానీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. డైరీ ఫామ్ అంటే అంత ఆషామాషి కాదన్న. ఆ పాలు తీసుడు కానీ పెండ తీసుడు కానీ, ఇప్పుడు గడ్డికి పోయాలని ఇప్పుడు ఈ వర్షంలోనే పోయాలి. మీరు చూసుడు కానీ ప్రతి దగ్గర ఇప్పుడు నాకు తెలిసి ఖచ్చితంగా వర్షం అయితే ఘోరంగా పడుతుంది. జాగ్రత్తగా ఉండుండన్న. ఇంకోటి నేను ఈ వీడియో దీనికి మెయిన్ రీజన్ అనేది, నిన్ననే ఒక అతను మేకలు మేపే అతను మా ఊరు పక్కన మేకలు కొట్టుకోవడానికి పోయి ఒక మేక కరెంటు పడి దానికి పడిపోయాడు. అంటే ఇట్లనే కరెంటు పందులకు పెట్టి కొంచెం లేట్ పోదాము వర్షం పడుతుంది అన్నట్టు ఆగుతున్నట్టు, లేదో ఏదో సంథింగ్ ఏదో మర్చిపోయారో లేదో అట్లా ఇట్లా చాలా ఎఫెక్ట్ ఉంటాయి అన్న. ఇంకోటి మన షెడ్లు మొత్తం రేకులతోనే ఉంటాయి కాబట్టి ఏ చిన్న వైర్ తేలినా ఈ కరెంటు ఈ వర్షానికి మొత్తం రావడానికి ఆస్కారం ఉంటుంది అన్న. కొంచెం జాగ్రత్తలు ఉండండి, చూసుకోండి నాన్న. ఎవరైతే ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఎవరు కొంచెం అర్థం చేసుకోండి పాల వాళ్ళను. ప్రతి ఒక్కరు లేట్ వస్తారంటే ఏమైందన్నా లేట్ అయినావు అదైంది మాకు తొందరగా అయితేనే రా అట్లా అనకండి ప్లీజ్. ఎందుకనంటే ఈ వర్షానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లేట్ అవుతారన్న. ఒకసారి మీరు ఇలా ఆలోచించండి. ఇంకొంతమంది మేము పెట్టుమన్నామా మీరు ఎందుకు ఎట్టిరు అనేటోళ్ళు ఇలా ఉంటారన్న. కొంచెం రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, పాల వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకనంటే ఈ వర్షానికి వాళ్ళు మన ఇంటి దగ్గరకు వచ్చి పాలు పోస్తున్నారంటే వాడు ఎంత తిప్పలు పడుతుండు అనేది ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు ఈ వీడియో అంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పొద్దున నేను పడ్డ బాధ అసలు ఇక ప్రతి ఒక్కరు అంటే డైరీ ఫామ్లో ప్రతి ఒక్కరు అనుభవించిన వాళ్ళే ఉంటారు అన్న. ఇప్పుడు నేను చాలామందికి ఫోన్ చేసిన, ఒక 5-6 మందికి. అన్న ఎట్లా మరి పోయినా ఆ షెడ్డుకి అంటే, నేను ఓన్లీ పాలే విండుకు వచ్చిన, పెండ తీయలేను, ఇంకా పాలు పోసి రాలేను, ఈ వానకి ఎట్లా తిరగాలి అని చెప్పి మాట్లాడుతారు. అందుకని ఈ వీడియో నేను చేయాలనిపించింది అన్న. కొంచెం పాడి రైతులు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు వహించండి అన్న. కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం ఒక్కరోజుకి ఏమీ మనకు ఏం కాదు. ఎందుకంటే వర్షానికి చాలా ఇబ్బందులు ఉంటాయి, 1-2 కాదు. బండి స్లిప్ అవ్వడము, లేకపోతే కరెంట్ ఏదైనా కొంచెం జాగ్రత్త. కరెంటు విషయంలో మాత్రం జాగ్రత్త అన్న. ఎందుకంటే నేను మా ఇంటి పెద్ద మనిషినే కోల్పోయినాం మేము ఆ కరెంటు వల్ల. అందుకే నేను మెయిన్ ఆ కరెంటు గురించే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఈ వర్షాకాలం మాత్రం చాలా జాగ్రత్త డైరీ ఫామ్లో. ఎందుకంటే ఈ వానకు చలికి వాళ్ళకి వేరే వేరే పురుగులు రావడం, పాములు రావడం అట్లాంటివి ఉంటాయన్న. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఒకవేళ మీకు నేను చెప్పిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. థ్యాంక్ యూ. వర్షం చూడండి అన్న, ఒకసారి వర్షం వస్తుంది పోతుంది, ఫుల్ పడుతుంది. ఇక ఇప్పటికి ఇలా చూడండి, మొగులు చూడండి ఎంత ఘోరంగా ఉంది అసలు. జాగ్రత్త ఫ్రెండ్స్. మళ్ళీ వర్షం చూడండి కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ.